विश्वशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। यः कर्ता जगतां भर्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहम्। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు నిజాషాఢమాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం 5:59 సూర్యాస్తమయం 6:45. తిథి విదియ ఉదయం 9:55 వరకు. నక్షత్రం శతభిషం రాత్రి 2:54 వరకు. వర్జం మధ్యాహ్నం 11:46 నుంచి 1:12 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 5:03 నుంచి 5:54 వరకు. అమృతకాలం రాత్రి 8:25 నుంచి 9:51 వరకు. రాహుకాలం సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం ఆదివారం. సూర్యనారాయణునికి ప్రీతికరమైనది. మనం సూర్యుడిని త్రిమూర్త్యాత్మకుడని, ప్రత్యక్ష దైవమని, ఆరోగ్య ప్రదాత అని, బుద్ధి ప్రదాత అని, వివేకాన్ని కలిగిస్తాడని భావన చేస్తుంటాం. ఆయన ఆత్మస్వరూపుడు కావడం వలన మనలో వివేకాన్ని పెంపొందిస్తూ ఉంటాడు. ఆదివారం నాడు నూనె, తేనె, మద్యం, మాంసం మొదలైనటువంటి పదార్థాలన్నిటినీ కూడా విడిచిపెట్టి, ఎవరైతే మధ్యాహ్న కాలం మాత్రమే భోజనం చేసి రాత్రి భోజనం చేయకుండా, ఆ భోజనంలో కూడా నూనె పదార్థాలు అనేటువంటివి లేకుండా ఆ సూర్యనారాయణమూర్తిని గురించి చేసేటువంటి క్రియలు నమస్కార ప్రియ సూర్య కాబట్టి ఆ సూర్యనారాయణమూర్తికి సూర్య నమస్కారాలు చేస్తూ ఆయనకి పూజ చేసిన తర్వాత పాయసాన్ని నివేదనగా చేయాలి. ఈ రకంగా చేయడం ద్వారా వ్యక్తి మానసిక శారీరక ఆరోగ్యములతో పాటుగా ఆధ్యాత్మికమైన అభివృద్ధి కూడా కలుగుతుంది. నేటి ఆణిముత్యాలు. కామిని కాంచనమోహితులై ఉన్నంత వరకు కేవలం శాస్త్ర పఠనంతో జ్ఞానం కానీ ముక్తి కానీ లభించదు. ప్రేమ, భావోద్వేగాలు జీవన సాగరంలో కెరటాల వంటివి. చూసినంతసేపు ఆనందాన్ని ఇస్తాయి తప్ప ఎన్నటికీ తీరాన్ని చేర్చవు. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. సవై పుంసాం పరోధర్మో యతో భక్తిరథోక్షజే అహైతుకీ అప్రతిహత యయాత్మా సంప్రసీదతి. ఈ శ్లోకాన్ని గత 2 వారాలుగా చెప్పుకుంటూనే ఉన్నాం.
భక్తిలోంచి ధర్మంలోకి, ధర్మంలోంచి భక్తిలోకి ప్రయాణం ఎలా సాగుతుంది, దానివల్ల శాంతి ఎలా ఉద్భవిస్తుంది అనే విషయాన్ని ఈ శ్లోకం మనకి అందిస్తోంది. ఆ చర్చే మనం చేస్తున్నాం. ఆయన విభీషణుడు ఉదాహరణ తీసుకున్నాం, సత్యతపుడి ఉదాహరణ తీసుకున్నాం, విశ్లేషణ చేస్తున్నాం. అయితే నిజమైన భక్తి ధర్మంగా ఎలా మారుతుంది అనే విషయాన్ని ఇంకా విశ్లేషణ చేయవలసి ఉంది. అంచేత ఈ మాట కూడా ఈ శ్లోకాన్ని గురించి మనం పర్యాలోచన చేద్దాం. భక్తి గనక సుదృఢమైనట్టయితే ధర్మం దానంతటదే వస్తుంది. దీనికి మామూలు చిన్న ఉదాహరణ ఏంటంటే ప్రహ్లాదుడు పూర్వజన్మలో తీవ్రమైనటువంటి భక్తి మార్గాన్ని ఆశ్రయించాడు. తత్ఫలితంగా అతను పై జన్మలో కారణాంతరాల వల్ల రాక్షస జన్మ ఎత్తినా కూడా, రాక్షస సమాజం మధ్యలో జీవిస్తూ ఉన్నా కూడా పరమ ధార్మికుడుగా జీవించాడు. అయితే ఈ ఉదాహరణ మనకి అంత స్పష్టంగా విషయాన్ని అందించదు. ఈ విషయం స్పష్టంగా అర్థం కావాలంటే మనం తిన్నడి కథ, కన్నడి కథ, దాన్నే మనం అధ్యయనం చేయాలి. నిజమైన భక్తి కుదిరినవాడు, భక్తి పరాకాష్ఠలోకి వెళ్ళినవాడు, వాడు వేరే ధర్మశాస్త్రాలు చూడక్కల్లా, వాడు చేసిందే ధర్మం అయిపోతుంది. అత్యంత భక్తియుక్తానాం నచ శాస్త్రం నచ క్రమః అన్నారు. భక్తి కనుక తీవ్ర పరాకాష్ఠకి వెళ్ళిపోయినట్టయితే వాళ్ళకి శాస్త్ర నియమాలతోనూ పని లేదు, వాళ్ళ పూజాది విధానాలకి ఒక క్రమం అంటూ కూడా ఉండదు. వాళ్ళు ఏం చేస్తే అదే పూజ, ఏం చేస్తే అదే భక్తి, అదే ధర్మం అయిపోతుంది అన్నారు. ఇది ఎలా కుదురుతుందండి? మరి మొండిగా మాట్లాడుతున్నారు మీరు. ఏం చేస్తే అది ధర్మం అయిపోతుందా అంటే, అధర్మమైన పని వాడు చేయలేడయ్యేవాడి వల్ల కాదు. వాడు అధర్మంలాగా కనిపించే పని చేసినా సరే ధార్మికమైన బుద్ధితోనే చేస్తాడు కనుక వాడు చేసిన ధర్మమే అయిపోతుంది. ఈ విషయంలో మనం శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యంలో ఉండేటువంటి ఆ తిన్నడు కన్నడు అనేటువంటి బోయేవాడి యొక్క కథ మనకి చక్కటి పాఠం నేర్పుతుంది. శ్రీకాళహస్తి కీకారణ్యంగా ఉన్న రోజుల్లో అక్కడ తిన్నడు అనేటువంటి బోయేవాడు ఉండేవాడు. వాడు కేవలం క్రూరుడు అంటే క్రూరుడు, వాడికి ఏం భక్తి స్పర్శ లేదు, ధర్మ స్పర్శ లేదు. కానీ ఒక రోజున అడవుల్లో తిరుగుతూ ఉండగా అడవి మధ్యలో ఆ శ్రీకాళహస్తీశ్వరుడు యొక్క స్వయంభూలింగం ఓసారి వాడు కంటపడ్డది. ఆ కంటపడ్డ వేళా విశేషమో, వాడు పూర్వజన్మలో వాడు ఎంత తపస్సు చేసుకుని ఉన్నాడో, ఆ శివలింగాన్ని చూసేటప్పటికి ఒక్కసారి ఆ శివలింగం మీద అపారమైన భక్తి ఏర్పడిపోయింది. అది శివలింగం అని, శివుడనే దేవుడు ఒకడు ఉన్నాడని, ఆ దేవుడికి అది ప్రతీక అని ఇవన్నీ వాడికి ఏమీ తెలియదు. అక్కడ శివలింగం కనిపిస్తోంది, దాంట్లోంచి సన్నగా గాలి బయటకు వస్తోంది. ఆ రెండే వాడు గమనించాడు. ఆ చూసేటప్పటికి ఏమిటో పరమానందం అయిపోయింది. ఆ లింగానికే నీళ్లు పోసాడు, కడిగాడు, వాడి చేతైన బొట్లు పెట్టాడు, పళ్ళు ఫలాలు తీసుకొచ్చాడు, మాంసం తెచ్చాడు, నైవేద్యాలు చేశాడు, ఏదో నానా తంటాలు పడుతున్నాడు. ఈ సంస్కారం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఈ పిచ్చి రోజు రోజుకి పెరిగిపోయింది. అంటే వాడి భక్తి పరాకాష్ఠ చేరిపోతుంది. ఎవరి వల్ల జరిగింది? గురువు వల్ల జరిగిందా అంటే వీడికి ఈ జన్మలో గురువు లేడు. ఏ పూజ చేయాలో ఎలా చేయాలో వాడు తెలియదు. తన అన్నం తింటున్నాడు కనుక ఆ శివలింగానికి కూడా అన్నం పెడుతున్నాడు. తన మాంసం తింటున్నాడు కనుక శివలింగానికి కూడా మాంసం పెడుతున్నాడు. తను స్నానం చేస్తున్నాడు కనుక శివలింగానికి కూడా స్నానం చేస్తున్నాడు. తను ఒళ్ళు తోముకుంటున్నాడు కనుక శివలింగాన్ని కూడా తోముతున్నాడు, కడుగుతున్నాడు, చక్కగా శుభ్రం చేస్తున్నాడు. తను పూలు గీలు మంచి వాసనలు చూస్తున్నాడు కనుక ఆ దేవుడికి పూలు తెచ్చి పెడుతున్నాడు, సువాసన కలిగిన పూలు వచ్చి దేవుడి చుట్టూ పేరుస్తున్నాడు. ఇలా నడుస్తోంది వాడి ప్రవర్తన అంతా. శివుడికి చాలా సంతోషమైంది. ఎంత సంతోషమైందంటే వీడికి పైమెట్టు అందించాలరా అని సంకల్పం కలిగింది సాక్షాత్ పరమేశ్వరుడికి. అందించేందుకు వీడు కొంచెం పరీక్ష చేయాలి. అందుకోసం ఉచితంగా జరిగిందంటే, ఒక రోజున ఈ తిన్నడు శివలింగం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ లింగానికి 3 కళ్ళు కనిపించాయి. వరే మనుషులకు ఉండే కళ్ళు ఈ లింగానికి కనిపిస్తున్నాయి, ఈ 3 కళ్ళు కూడా కదులుతున్నాయి, ఎంతో అందంగా ఉన్నాయి, చాలా ముచ్చటగా ఉన్నాయని ఆ కళ్ళకు కూడా కొంచెం అలంకారం చేయడం ప్రారంభించాడు. 2వ రోజు 3వ రోజు వచ్చేటప్పటికి అందులో ఒక కంటిలోంచి నీళ్లు కారడం ప్రారంభించింది. నేను ఈ కాటికలు గిటికల్ని పెట్టాను ఈ కంటికి, అదేమైనా పొరపాటు అయిపోయిందేమో, ఈ కంటికి ఏమైనా జబ్బు చేసిందేమో, నీళ్లు కారిపోతుందేమో అని వాడు బోయేవాడు కనుక బోయే వైద్యాలు చాలా వాళ్ళకి ఉంటాయి కదా, వీళ్ళని కనుక్కొని అనేక రకాల పసర్లు, ఆకులు, అంజనాలు, లేపాలు తీసుకొచ్చి ఆ కంటికి వైద్యం ప్రారంభించాడు. ఏమి చేసినా సరే ఆ కంటిలో నీళ్లు పెరుగుతున్నాయి తప్పితే తగ్గట్లా. ఆ కన్ను తీసేసి తన కన్ను పెట్టాలి అని సంకల్పం కలిగింది.
అంతకుముందు అట్లాంటి అనుభవం వాడికి ఏం లేదు. అయినా సరే ఆ తీవ్రమైన ఆలోచన కలిగింది. అటువంటి ఆలోచన కలిగింది కనుక ఆ తీవ్ర వేగంతో ఆ మొండితనంతో వాడు ఏం చేస్తాడో, వాడికి ఏం ఫలితం వస్తుంది అనే విషయం మనం వచ్చేవారని చెప్పుకుందాం. జయ గురుదత్త. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. స్త్రీల దర్శించినంతన చిత్రమేమో ఎన్నడో చన్న నా తల్లి స్మృతికి వచ్చు. ఇట్టి మోవియ కద నాకు నిడియే ముద్దు, ఇట్టి చేతులే కద నన్ను ఎత్తి పెంచే, ఇట్టి కేల్గాదె నన్ను జోకొట్టుచుండే, కూర్మి మీరంగ నన్ను ఉయ్యలల నూచే, ఇట్టి రొమ్ములే కద నాకు ఇచ్చే పాలు, ఇట్టి గర్భంబునంగాదేయేను నుంటి, మాసములు 9 సుఖావాసముగను, జననికే నెట్టి సేవయు సలుపలేదు, వీరి సేవలచనదెనా వృజినమనుచు, కరము తలపోయుచుందు టెంకాయ చిప్ప. ఓ టెంకాయ చిప్ప, స్త్రీలని చూడగానే నాకు మా అమ్మ గుర్తు వస్తుంది. స్త్రీల దర్శించినంతనే చిత్రమేమో ఎన్నడో చన్న నా తల్లి స్మృతికి వచ్చు. ఏనాడో నా చిన్నతనంలో చనిపోయిన మా అమ్మ జ్ఞాపకం వస్తున్నది. ఈ భక్తురాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి నాకు నమస్కారాలు చేస్తుంటే, సేవలు చేస్తుంటే మా అమ్మని చూస్తున్నాను వీరందరిలో. ఇట్టి మోవియే కదా నాకు నిడియే ముద్దు. వారు మాట్లాడుతుంటే ఆ పెదవులు చూస్తున్నప్పుడు ఇటువంటి పెదవులతోనే కదా మా అమ్మ నాకు ముద్దు పెట్టింది. చిన్నప్పుడు పసివాణిగా నన్ను లాలించింది, ముద్దులిచ్చింది ఈ పెదవులతోనే కదా. ఇట్టి చేతులే కదా నన్ను ఎత్తి పెంచే, ఇటువంటి చేతులే కదా నన్ను ఎత్తుకుని నన్ను తిరిగింది, నన్ను ఆడించింది. ఇట్టి కేల్గాదే నన్ను జోకొట్టుచుండే, ఇటువంటి చేతులే కదా మా అమ్మ నన్ను జోకొట్టింది, నిద్రపుచ్చింది. కూర్మి మీరంగ నన్ను ఉయ్యలల నూచే, నన్ను ఉయ్యాల ఊపింది, ఇటువంటి చేతులతోనే కదా మా అమ్మ. ఇట్టి రొమ్ములే కదా నాకు ఇచ్చే పాలు, ఇట్టి గర్భంబునంగాదే నేను ఉంటి, మాసములు 9 సుఖావాసముగను, జననికే నెట్టి సేవయు సలుపలేదు. అటువంటి ప్రేమ కురిపించి సేవలు చేసి నన్ను పెంచినటువంటి ఆ తల్లికి ఏ విధంగానూ నేను సేవ చేయలేకపోయాను. వీరి సేవలచనదెనా వృజినమనుచు, కరము తలపోయుచుందు టెంకాయ చిప్ప. వీరికి సేవలు చేసి నేను మా అమ్మ రుణాన్ని తీర్చుకుంటాను అంటూ స్త్రీలు తనకు ఎదురైనప్పుడు కోదండరామస్వామి దేవాలయంలో ఈయన నివాసం ఏర్పరుచుకుని ఆ చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి రామభక్తిని ప్రచారం చేస్తూ రామభక్తుల నుండి విరాళాలు స్వీకరించి రామాలయ పునర్నిర్మాణానికి పూనుకున్నప్పుడు ఎందరెందరో సాధ్వులు, ఎందరెందరో భక్తురాళ్ళు, రామ సేవకులు వారందరూ కూడా ఈ స్వామి దగ్గరకు వచ్చినప్పుడు ఆ స్త్రీమూర్తులలో తన మాతృమూర్తిని చూసుకుంటూ వీరికి సేవ చేసి నా తల్లి రుణం తీర్చుకుంటానని సమాజ సేవా దృక్పథంతో పరమ భక్తితో అద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన కవి యోగీశ్వరులు, మహాభక్తాగ్రేసరులు అయిన వాసుదాసస్వామి వారి టెంకాయ చెప్ప శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. జై శ్రీరామ్. పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా, దశభుజా రుద్ర తేజ దండములయ్యా, దశభుజా రుద్ర తేజ దండములయ్యా, పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా. రామో రాజమణి సదా విజయతే, రామం రమేశం భజే, రామేణాభిహతా నిశాచరచము, రామాయ తస్మై నమః. రామాన్నాస్తి పరాత్పరం పరతరం, రామస్య దాసోస్మ్యహం, రామే చిత్తలయః సదా భవతు మే, భో రామ మాం ఉద్ధర, శ్రీరామ మాం
ఉద్ధరా. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నారాయణ యొక్క పరిపూర్ణావతారమైనటువంటి రామచంద్రమూర్తి యొక్క దివ్య గాథని చెప్పుకోవడం ఆ నారాయణ అనుగ్రహంగా భావించాలి. రామకథని నిత్యము స్మరించవలసిందే కానీ కొన్ని పుణ్యమైనటువంటి మాసాల్లో కానీ వీటిని విన్నా, అన్నా, పారాయణ చేసినా, పఠించినా కూడా దివ్యమైన ఫలితాలు లభిస్తాయని మనకి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇక్కడ హనుమంతుడి యొక్క సంభాషణతో సీత మనసు చల్లబడి మాట్లాడుతున్నది కనుక ఆ తల్లి కూడా ప్రసన్నయ్యి ఉన్నది. ఇక్కడ హనుమంతుని మాటల్లో సీతాదేవి హృదయంలో ప్రకాశిస్తున్న రామచంద్రమూర్తి అనుగ్రహం పఠితలకు శ్రోతలకు కూడా లభిస్తున్నది. అందున విష్ణు స్వరూపుడైన రామచంద్రమూర్తి, శివస్వరూపుడైన ఆంజనేయ స్వామి వారు ఉభయ ప్రాధాన్యంగా మనం సుందరకాండ చెప్పుకుంటున్నాం కనుక హరిహరుల యొక్క పరిపూర్ణమైన కృపను మనం పొందగలం. అంతేకాదు ఇక జగదంబ సాక్షాత్తు అమ్మ సీతాదేవి ఆ రామచంద్రమూర్తి యొక్క వైనము తెలిసి ఆనందించేటువంటి సమయం కూడా ఇదే గనక ఆ జగదంబా కటాక్షం పొందడానికి కూడా అనువైనటువంటి సమయం ఇది. అదేవిధంగా ఇక్కడ ఆచార్య స్వామి అయినటువంటి హనుమ చేత రామతారక మంత్ర దీక్షని పొందినటువంటి ఆ తల్లి ఆ రామనామ జపం చేత ఆ రాముని యొక్క మాట సందేశము తెలుసుకుని ఆనందించింది. ఇక్కడ ఇది కూడా ఒక విధంగా రామప్రాప్తి వంటిది. సీతాదేవి హనుమంతుని పట్ల ఒక ప్రత్యేకమైన వాత్సల్యంతో అతడు ఇచ్చినటువంటి రామనామాంకిత అంగుళీయకాన్ని చూసి ఆనందంతో ప్రశంసించింది. పైగా హనుమంతుని పట్ల ఆమెకు ఎలాంటి భావం కలిగింది అనేటువంటిది అధ్యాత్మ రామాయణంలో చెప్తూ సీతా యతాత్మని హనుమతి రమదూతే రామాంగుళీయక విలోకన సంప్రహృష్టాం బుద్ధించకార నిజగర్భభవాదభీష్ట పుత్రో మమైష భవతాదితి లోకమాత. ఇక్కడ లోకమాత అనే మాట వేశారు సీత గురించి. నిగ్రహ సంపన్నుడైనటువంటి రామదూత అయిన ఆంజనేయ స్వామి వారు ఇచ్చినటువంటి అంగుళీయకాన్ని చూసి ఆనందించిన తల్లి ఆ హనుమంతుడు తన కడుపున పుట్టిన పుత్రుడా అన్నంతగా వాత్సల్యంగా చూసింది. ఇక్కడ పైగా లోకమాత జగతికే తల్లి అయినటువంటి ఆ అమ్మ హనుమంతుడి పట్ల తన కన్న బిడ్డ అనేటువంటి భావనతో చూసింది వాత్సల్యంతో. ఎందుకంటే దుఃఖాన్ని పోగొట్టినటువంటి హనుమ యొక్క మూర్తి ఉన్నదే అదే ఒక పరమ వాత్సల్యాన్ని కలిగిస్తున్నది. పైగా ఇక్కడ ఒక ప్రత్యేకమైన అంశం ఏంటంటే ఆంజనేయ స్వామి వారు తన యొక్క ఆనంద అభయ లక్షణాన్ని చూపించిన ఘట్టం ఇది. అందుకే ఈ ఘట్టం చాలా ప్రధానంగా చూపిస్తారు. హనుమంతుడి మాటలతోనూ అమ్మ ఓదార్చబడినప్పటికీ అంగుళీయక దర్శనంతో ఆమెకు సంపూర్ణమైన ఆనందం కలిగింది. ఈ సంపూర్ణమైన ఆనంద ఘట్టమే సుందరకాండకి చాలా ప్రధానం కనుకనే దీన్ని శ్రద్ధగా వినటువంటి వారే ధన్యులు. ఇప్పుడు అమ్మకు కలిగిన ఆనందం ఒక సంపూర్ణమైనటువంటి ఆనందం. అలాగే ఇక్కడ ఆ సీతాదేవి హనుమ పట్ల ప్రీతిపాత్రురాలై ప్రశంసించి ఆ తర్వాత అన్నది రామచంద్రమూర్తి నిజంగా క్షేమంగా బ్రతికి ఉన్నట్లయితే ఇంకా నన్ను అనుగ్రహించడేమిటి అని చెప్తూ 10 నెలలు నిదురలేకయు 10 నెలలుగా తిండి లేక బ్రతికితి అనగా అది రామవార్త మరి వినియదనని విన్నాను మరియు నేలా బ్రతుకును. అసలు ఈ 10 నెలలు తిండి తిప్ప నిద్ర సరిగ్గా లేకుండా నేను ఉన్నాను అంటే రామవార్త వినాలనే ఉన్నాను, ఇంకా విన్నాను, ఇంకెందుకు బ్రతకడము. వార్ధి దాటినాను వసుధాత్మజాతను చూచినాను నేను చూచినప్పుడు బ్రతికియుండ సీత పదభక్తురాలను చెప్పుమా పైన ఏమి చెప్పగలవు. ఎంత చక్కగా అంటున్నారో విశ్వనాథ వారు చూడండి ఆ పద్యాన్ని నడిపే తీరు. వార్ధి దాటినాను సముద్రాన్ని దాటాను, సీతను చూశాను, సీతమ్మను చూసినప్పటికీ ఆమె బ్రతుకుంది, నేను చూసేటప్పటికి బ్రతుకుంది, తర్వాత ఏమిటో నువ్వేం చెప్పగలవయ్యా అన్నది. దాన్ని బట్టి ఆమె తన నిరాశను తెలియజేస్తున్నది. ఎప్పుడైతే ఇంత దైన్యంగా మాట్లాడిందో అప్పుడు హనుమ ఆశ్చర్యపోయాడు. ఈమె మాటలో ఒక్కొక్కప్పుడు అచంచలమైన విశ్వాసం కనబడుతుంది, ధైర్యం కనబడుతుంది, ఒక్కొక్కప్పుడు దీనత్వం కనబడుతుంది, మరి ఒకప్పుడు ఏమీ పట్టనట్టున్నది. ఏమిటి తల్లి అనుకున్నారు. ఈమె యోగిని, నిర్మమురాలు, నీతి విశారద, యుద్ధనీతి తెలిసిన తల్లి, భక్తురాలు, దీనురాలు, ఈమె యొక్క నూతనాగ్ని శిఖ అని భావించి ఈమెకు నేనేమి సేవ చేయగలుగుదు అనుకున్నట్ట. ఇక్కడ సీతమ్మ యొక్క అనేక రకాల వ్యక్తిత్వాన్ని విశ్వనాథ వారు భావించారు. ఒక నూతన అగ్ని శిఖ ఈవిడ. ఆంజనేయ స్వామి వారు ఇచ్చినటువంటి రామనామాంకిత అంగుళీయకాన్ని చూసినటువంటి సీత ఆనందం కలిగి వెంటనే రామచంద్రమూర్తి ఇంకా అనుగ్రహించలేదే అనే దుఃఖంతో అనేకములైన మాటలాడినది. అలా మాట్లాడి కొంతసేపటికి మాటలు ఆపివేసిందిట. ఎందుకంటే తాను మాట్లాడుతూ ఉంటే ఆంజనేయ స్వామి వారు మౌనంగా ఉన్నారు, అవతల వారు మాట్లాడుతుంటే మధ్యలో దూరడం అనేది సంస్కారం కాదు. అందుకు హనుమ మౌనంగా ఉన్నట్ట. తాను మాట్లాడుతున్నంతసేపు హనుమ మాట్లాడడం లేదు కనుక ఆ తల్లి తన మాటలు ఆపివేసింది. ఎందుకంటే హనుమ మాటలు వినాలి.
హనుమ మాటల్లోంచి ఒక ధైర్యం ప్రవహిస్తోంది. హనుమ మాటల్లోంచి రాముడు ప్రవహిస్తున్నాడు. ఆ రామమయమైనటువంటి హనుమ వచనాలు వినాలని ఆ తల్లి తన మాటలు ఆపివేసిందిట. ఎంత అందంగా చెప్పారో ఇక్కడ వాల్మీకి. ఇతీవ దేవీ వచనం మహార్థం తం వానరేంద్రం మధురార్థముక్త్యా శ్రోతుం పునస్తస్య వచోభిరామం రామార్థయుక్తం విరరామ రామ. తం వానరేంద్రం మధురార్థముక్త్వా, మధురమైనటువంటి మాటల్ని, గొప్ప లోతైన అర్థము కలిగిన మాటల్ని పలికిన సీతాదేవి విరరామ రామ. ఇక్కడ రామశబ్దం ఎన్ని మార్లు తీసుకొచ్చారంటే శ్రోతుం పునస్తస్య వచోభిరామం రామార్థయుక్తం విరరామ రామ. రాముని విషయములతో కూడిన హనుమంతుడి మాటలు వినాలని తన యొక్క మాటలని విరరామ, విరమించుకున్నది. రామ అంటే సీతాదేవి. రామశబ్దానికి దీర్ఘం పెడితే రామా అవుతుంది. సుందరి, రమణి, రామ, రమ్యమైన స్త్రీని రామ అంటారు. అందుకే లలితా సహస్రనామాల్లో కూడా రామ రమణలంపట అనే వాక్యం ఉన్నది మనకి. ఇక్కడ రామ అంటే రమణీయమైనటువంటి సీతాదేవి వీరరామ తన మాటలను ఆపివేసిందిట, మిన్నకున్నది. ఎందుకంటే వచోభిరామం రామార్థయుక్తం పునః తస్య శ్రోతు, వినడానికి ఇంపైనటువంటి రామమయమైన హనుమంతుని మాటలు వినాలని తన మాటలను ఆపివేసింది సీతాదేవి. అప్పుడు హనుమంతుడు అంటున్నాడు, అమ్మా నువ్వు దుఃఖపడకు, రామచంద్రమూర్తికి ఇప్పుడు నువ్వెక్కడున్నావో తెలిసింది గనక ఇంకా ఆయన జాగు చేయడు. నేనేగుట ఏమీ మరి తానరుదించుట ఏమి, తరుణ తమాల స్థానీయ కాంతిదేహుడు దానవ సంహారమేమి తత్వాకార. ఇక్కడ విశ్వనాథ్ ద్వారా సంబోధనలు తత్వాకార అనడంలో సీతాదేవి తత్వస్వరూపిణి, తత్వమర్థస్వరూపిణి. లలితా సహస్రనామాల్లో చెప్పినట్లుగా ఇవిడ కేవల తత్వస్వరూపిణి. అమ్మ నేను వెళ్ళడం ఏంటి, రాముడు రావడం ఏంటి, వెంటనే జరుగుతాయి రెండు పనులు కూడాను. పైగా ఇంతకాలం ఏ యోగశక్తి చేత ఇలా మిన్నకుండి ఊరుకున్నావో ఆ యోగశక్తితో మరికొద్ది కాలం ఓపిక పట్టమ్మా. ఆ రామచంద్రమూర్తి తప్పకుండా వస్తాడు. ఏ యోగశక్తి చేతను కాయము నిలిపితువో ఇంతగా 10 మాసాలు, ఆ యోగశక్తి చేత మహియుని రాముని అనుగ్రహింపంగదవే. ఈ మాట చాలా లోతైన మాట. రామచంద్రమూర్తి ఇంకా రాలేదేమిటి, క్షేమంగానే ఉన్నాడా అన్నప్పుడు ఆ మాటలో తీవ్రత ఏమిటో హనుమ పసిగట్టాడు. అందుకే వాల్మీకి మహార్థం అన్నాడు ఇక్కడ. అమ్మా అంత మాట అనుకో, రాముడు క్షేమంగా ఉన్నాడా ఈ మాట అనకమ్మా, తప్పకుండా రామచంద్రమూర్తి వస్తాడు. ఏ యోగశక్తితో ఇంతకాలం నిలదొక్కున్నావో ఆ యోగశక్తితో కాస్త ఓపిక పడితే రాముడి పని రాముడిని చెయ్యనియమ్మా అని హనుమ చెప్పాడు. సుత్వైవతు మచోమహ్యం క్షిప్రమేష్యతి రాఘవ. ఈ క్షిప్రమేష్యతి రాఘవ అనేది ముఖ్యం. రామచంద్రమూర్తి త్వరలోనే వస్తాడు. ఇదొక శుభమయమైనటువంటి వాక్కు ఇది. చముం ప్రకర్షన్ మహతీం హర్యక్షగణ సంకులాం. ఎందుకంటే ఇప్పటిగా నన్ను సన్నాహాలు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. మొత్తం వానర సైన్యం అంతా సిద్ధంగా ఉన్నది. ఎంత వేగం రావణ సంహారం చేస్తామా అని. నేను జాడ తెలుసుకు రావడం మాత్రమే మిగిలింది గనక అది కూడా పూర్తయింది. ఇంకా సేనంతా వస్తుంది. పైగా సముద్రాన్ని ఎలా దాటుతారని భయం అక్కర్లేదు. రాముని యొక్క బాణాలు వేటినైనా సాధించగలవమ్మా. విష్టంభయిత్వా బాణోగై అక్షోభ్యం వరుణాలయం కరిష్యతి పురీం లంకాం కాకుస్తః శాంతరాక్షసాం. మొత్తం ఈ సముద్రాన్నంతటి కూడా తన బాణ పరంపరతో స్తంభింపజేసి లంకానగరంలో ఉన్న రాక్షసులందరినీ కూడా రామచంద్రమూర్తి సంహరించగలడు. పైగా సురాసురులెవరైనా చివరికి యముడైనా రామచంద్రమూర్తికి అడ్డు రాలేరు సుమా. వస్తే వాళ్ల పని కూడా పూర్తి చేయగలిగినటువంటి సమస్త జగత్ సంహారకమైన పరాక్రమం కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి అనే మాటని చెప్తూ ఈ మాటను ఒట్టిపెట్టి చెప్తున్నానన్నాడు ఆంజనేయ స్వామి. ఇక్కడ సీతకు నమ్మకం కలిగించడం ఒకటి, రాముని యొక్క పరాక్రమాన్ని తరచుకోగానే ఆంజనేయ స్వామి వారికి అచంచలమైన విశ్వాస భావం కలిగింది. ఎప్పుడూ తన దైవంపై అంత అచంచలమైన విశ్వాసం కలిగి ఉండాలి. తన స్వామి పరాక్రమశాలి, ఆయన దేన్నైనా సాధించగలడు అనేటువంటి విశ్వాసం అవసరం. ఆ విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడు. మలయేన చ వింధ్యేన మేరుణ మందరేణ చ దద్దురేణ చ తే దేవి శపే మూల ఫలేన చ. మేము తిరుగాన్నటి పర్వతాలన్నిటి మీద ఒట్టివేసి చెప్తున్నాం. మలయ పర్వతం, వింధ్య పర్వతం, మేరు పర్వతం, మందర పర్వతం, దర్దుర పర్వతం, చెట్ట చివరికి మేము తినే కందమూలాలు ఫలాల మీద కూడా ఒట్టు పెట్టి చెప్తున్నానమ్మా. తప్పకుండా రామచంద్రమూర్తి తన దివ్యవదనాన్ని దర్శింపజేస్తాడు, అనుగ్రహిస్తాడు. ఎటువంటి దివ్యవదనం అది? రామవదనం అనగానే హనుమకు ఒక పారవశ్య భావం కలిగి ఆ వదనాన్ని వర్ణిస్తున్నాడు. ఈ విధంగా రాముని యొక్క సీతా విరహవేదాన్ని హనుమంతుడు వర్ణించి చెప్తూ ఉంటే సీత కళ్ళు తెరుచుకుని ఆనందంతో వింటూ ఉన్నది, ఆశ్చర్యపోతున్నది.
అటువంటి సీతామహాదేవికి నమస్కరిస్తూ సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. జై వీర హనుమాన్. జై గురుదత్త. ఇంద్రుడు దూర్వాసుడిచ్చినటువంటి విష్ణు ప్రసాదాన్ని అవమానించినందుకు ఆయన కోపించి, నువ్వు విష్ణు నిర్మాల్యాన్ని అవమానపరిచావు గనుక నువ్వు రాజ్యభ్రష్టుడివి అవుతావు అని శపించిన చరాచర వెళ్ళిపోయాడు అని మనం అనుకున్నాం కదా. అదే క్షణంలో స్వర్గలక్ష్మి స్వర్గాన్ని వదిలి వైకుంఠంలోని మహాలక్ష్మిలో కలిసిపోయింది. ఇంద్రుడి రాజ్యాన్ని దైత్యులు ఆక్రమించుకున్నారు. ఇంద్రుడు రాజ్యహీనుడై దరిద్రుడై దుఃఖిస్తూ, అంటే ప్రతి ఒక్క కథలో కూడా ప్రతి ఒక్క సందర్భంలో వృత్తి గురువు కానీ, జ్ఞాన గురువు కానీ, మంత్ర గురువు కానీ, ముక్తి గురువు కానీ గురువును ఆశ్రయించక తప్పదు కదా. నిర్మాల్యాన్ని ప్రసాదం కదా, అది చెప్పి ఇచ్చాడు విష్ణు ప్రసాదం ఇది అని, జాగ్రత్త అని. దాన్ని గమనించుకోకుండా నేను తీసుకొని ఏనుగు తలపై పెట్టా. ఏనుగు అడవికి వెళుతూ పరిగెత్తి ఆ ప్రసాదాన్ని కింద వేసి తొక్కి, అందుకని ఆవక దాని తప్పుకు నాకు నేను చేశాను తప్పు కదా. అందుకని దూర్వాసుడు నా మీద కోపించి, నేను ఇచ్చినటువంటి ప్రసాదము అది పరమాత్ముడి యొక్క ప్రసాదాన్ని అవమానపరిచావు కాబట్టి నువ్వు రాజ్యభ్రష్టుడైపో, దరిద్రుడైపో అని శాపమిచ్చాడు. గురువే, గురుప్రభు నన్ను రక్షించు, నిన్ను శరణు వేడుతున్నాను, నాకు ఈ శాపం నుంచి ముక్తిని కలిగించు అని తన గురువును వేడుకున్నాడు. అప్పుడు గురువు ఇంద్రుని ఓదారుస్తూ, నాయనా దుఃఖించకు, చేసిన మంచి చెడ్డలను ఎవరైనా తప్పక అనుభవించాలి కదా. ఒకవేళ మంచి చేశావనుకో, ఆ మంచి భాగ్యాన్ని నువ్వు అనుభవించాలి కదా. నువ్వు ఇప్పుడు చెడ్డది చేశావు కాబట్టి నువ్వు కర్మను నువ్వు అనుభవించక తప్పదు, దాని ఫలితం నువ్వు అనుభవించక తప్పదు. కర్మే అన్నిటికీ కారణం. కోటి జన్మల కర్మ కూడా జీవులను వెంబడిస్తూనే ఉంటుంది. సత్కర్మ మహాలక్ష్మి అనుగ్రహానికి, దుష్కర్మ దీనత్వానికి కారణమవుతుందయ్యా. మహాఘోరమైన ఆపదలలో నారాయణ స్మరణ ఒక్కటే మార్గం కనుక నీవిప్పుడు నారాయణుణ్ణి ధ్యానించు అన్నాడు. ఏ కర్మం మనం చేసినప్పటికీ, ఏది చెడ్డ పని చేసినప్పటికీ పశ్చాత్తాపం కలిగి చేసినటువంటి తప్పును తెలుసుకొని, ఎవరికి వాళ్లకు పశ్చాత్తాపం కలుగుతుందో వాళ్ళు ఆ కర్మకు నివృత్తి చేసేటువంటి అధికారం నారాయణకు ఒక్కడికే అయ్యా. అందుకని నారాయణ మంత్రం నువ్వు చేయి. తర్వాత బ్రహ్మ, బృహస్పతి, దేవేంద్రుడు, దేవతలందరూ కలిసి వైకుంఠానికి వెళ్ళి మహావిష్ణువును స్తుతించారు. అందుకని ఇంద్రస్తుతిని అక్కడక్కడ మనకు ఇంద్రుడు స్తుతించినటువంటిది అని నారాయణ స్తుతులు మనకు చాలా కనపడుతూ ఉంటాయి. అందరూ తన గురువుతో సమానంగా అందరూ కూడా
గురువుతో సహితంగా అందరూ వెళ్ళి నారాయణుని వైకుంఠంలో వెళ్ళి ఆయన వేడుకున్నారు. ఆయన ఇంద్రుడితో సహా దేవతలందరికీ గొప్ప ధర్మోపదేశాన్ని చేశాడు. దానవులతో కలిసి క్షీరసాగర మథనం చేయమన్నాడు. నీకు అంతే, అదే కర్మ, అది అనుభవించక తప్పదు. దేవతలు ఆ ఏర్పాట్లలో మునిగిపోయారు. చూసారా, రాక్షసులతో కలిసి నువ్వు పని చేయమని చెప్పాడు. జయ గురుదత్త. ముందుకేమవుతుందో చూసుకుందామా?